బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వచ్చినాక వైడ్ వస్తుంది. श्री नल्लभोजममाना देवी नमः। या देवी सर्वभूतेषु दया रूपेण संस्थिता नमस्तस्यै नमः स्वाहा। ओम आतरविवारिवारुणोदवर्धयः आयुर्वे तल्ली की जय। जय बोलो नलपोचम्मा 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 तल्ली की जय। नलपोचम्मा तल्ली की जय। नलपोचम्मा तल्ली की जय। स्वामी ना काल लाखुన్నారు అవునా ఉన్నావు చేస్తాం ఫోటోలు కూడా చేద్దాం అంతే ఎలక్షన్ కమిషన్ हाँ उसको करे तो नहीं उठा रहा, बाजू वाले करे बाजू का है ना कांस्टेबल अंदर हमारे कैमरा बैठे अंदर जूम रख आया కొంచెం పైకానా నా ఫోటోలు పైకాను एक सेकंड సైలెన్స్ సైలెన్స్ చలో ఇవాళ నల్లపోచమ్మ దేవాలయం బేగంపేటలో ఇవాళ హోమం జరిగింది. ఈ హోమం ఎందుకు చేస్తున్నాం అంటే ఈసీ పైన మేము నిన్న చేసిన నిరసన మీరు చూస్తున్నట్లయితే మేడం 2017లో కోట నీలిమ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్లికేషన్ వాళ్ళు పెట్టుకున్నారు మేము షిఫ్టింగ్ అనేసి. ఆ షిఫ్టింగ్ చేసుకున్నా కానీ ఇంకా వాళ్ళు షిఫ్ట్ చేయకుండా ఇప్పుడు వచ్చేసి వాళ్ళు నోటీస్ సర్వ్ చేసిండ్రు. ఇది ఒక పొలిటికల్ కుట్ర లెక్క చేసిండ్రు, వాళ్ళు కావాలని డిఫేమ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ యుగం నడుస్తుంది. ఎంత సింపుల్గా ఉన్నదంటే ఒక ఆధార్ కార్డ్ని మీరు లింక్ చేసినా ఎవరి డేటా ఏరియా వైజ్ ఆటోమేటిక్ అయ్యే టైంలో వాళ్ళు ఇంకా సిస్టమ్ని వాళ్ళు అప్గ్రేడ్ చేస్తలేరు. దేశం వరల్డ్ ఇంత ఫార్వర్డ్ పోతున్నా కానీ మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు మరి బీజేపీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీద నడుచుకుంటా ఇట్లా చేస్తున్నారా? ఇట్లా చేయకుండా ఉండడం ఒక లీడర్కే ఇట్లా అవుతే ఒక సామాన్య ప్రజలు పాపులేషన్ ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువ చూపించవచ్చు. ఇప్పుడు మేడం అని చెప్పి వాళ్ళకు బయట పెట్టిరు కానీ
ఒక సామాన్యుడు వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి? వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీసే షిఫ్ట్ అవుతారు, వాళ్ళది కూడా చేంజ్ కావట్లేదు అంటే ఇప్పుడు వాళ్ళంతా రెక్టిఫికేషన్ చేసుకునే అవసరం ఉన్నది. దానికోసం ఇలా హోమం చేసినాం ఇక్కడ బేగంపేటలో. ఇప్పటికైనా వాళ్ళకు జ్ఞానం తెచ్చుకొని టెక్నాలజీని యూజ్ చేసి, ఏఐని యూజ్ చేసి వాళ్ళు సిస్టమ్ని సెట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. నిన్న జరిగిన శవయాత్ర చేశాము. నిన్న మేము పీస్ఫుల్గా నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే మా డాక్టర్ కోట నీలిమ సనత్ నగర్ నియోజక ఇన్ఛార్జ్ మేడం గురించి ఆమె మీద నోటీసులు పంపించారు. ఆమె 2017లోనే మార్చుకున్నారు అడ్రస్, ఇక్కడ ఉంటున్నట్టు హైదరాబాద్లో. అందులో వీళ్ళు ఏమీ బాధ్యత లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అలానే పక్కన పెట్టేసి ఇప్పుడు ఆమె మీద అనవసరంగా నిందలు వేస్తూ ఆమెకు 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయనేసి తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎందుకంటే మన సనత్ నగర్ నియోజకవర్గంలో ఆమె లాంటి స్ట్రాంగ్ లీడర్ ఎవరు లేరు. ఆమెకు తట్టుకోలేక ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు బీఆర్ఎస్ను, బీజేపీ వాళ్ళు. ఈ ఏసీ వాళ్ళు వాళ్ళకు పని చేయరాకనా, వాళ్ళకి చేతగాకనా, లేకుంటే బీజేపీ వాళ్ళు నడిపించినట్టు నడుస్తున్నారా? ఈ ద్వంద్వ వైఖరి మాకు అర్థం కావట్లేదు. అందుకే ఈరోజు మేము హోమం చేయించాము. దీనికి కఠినమైన చర్య తీసుకోవాలని గవర్నమెంట్తో కోరుకుంటున్నాం. ఈరోజు ఎంత దుర్మార్గమైన సంఘటన అంటే, ఆ రోజులలో మా కోట నీలిమ గారు అక్కడ ఢిల్లీలో ఎప్పుడో అక్కడ ఓట్ క్యాన్సిల్ చేసి చేయమని చెప్పడం జరిగింది 2017లో. ఆ రోజు ఓకే అని చెప్పి అక్కడ ఓకే అయిపోయిన తర్వాత ఈరోజు కొత్త నాటకం చేస్తున్నారు వీళ్ళంతా. ఎట్లా అంటే ఒక మహిళ పోయి ఇక్కడ కాకుండా ఎక్కడ పోయినా భారతదేశంలో నలుమూలలో కూడా కష్టపడుతున్నది. ఆమెని అరికడదాం, ఆమెను ముందుకు పోనీయొద్దు, కాంగ్రెస్ నుంచి చాలా గట్టిగా పోతుందన్న ఆలోచనతోని దుర్మార్గమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలు చేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఇట్లాంటి ఏమన్నా ఉంటే రాజకీయంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటే రాజకీయ నాయకులకు ఒత్తాసు పలకకుండా న్యాయబద్ధంగా ఏదైతే మా కోట నీలిమ గారు 2017లో ఇక్కడ క్యాన్సల్ చేయండి, నేను వేరే జాగాలకు పోతున్నా అని అంత గట్టిగా అంత చేసిన తర్వాత ఓకే అని ఇప్పుడు కొత్తగా 2 నోటీసులు పంపించారు. అందుకనే ఇటువంటి దుర్మార్గమైన చర్యలు జరగొద్దు అని చెప్పేసి మా నల్లపోసమ్మ దేవాలయం కూడా అందరం కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి ఇక్కడ హోమం చేసి, అమ్మ వాళ్ళు నన్ను తప్పుగా తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నారు, వాళ్ళని మీరే చూసుకోవాలన్న ఒక అమ్మవారికి దండం పెట్టుకొని హోమం ఎంతో గొప్పగా చేయించి ఈరోజు బేగంపేటలో నల్లపోసమ్మ ఈ దేవాలయం సాక్షిగా, ఎందుకంటే మా కోట నీలిమక్క గారు నిజాయితీ పరురాలు, ఆమె ఎప్పుడు కూడా తప్పులు చేయదు, ఏదున్నా కూడా సూటిగా మాట్లాడే మనిషి. అసలు మనిషిని ఓర్వలేకుండా ఇట్లా బీజేపీ నాయకులు ఏదైతే కుట్ర బందుతున్నారో అది మానుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మందిరాన్ని జై శ్రీరామ్. నేను సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ కోట నీలిమ గారి కార్యకర్తను, రామ్ గోపాల్పేట్ డివిజన్ పంచముఖి హనుమాన్ టెంపుల్ చైర్మన్. ఇది ఏదైతే సంఘటన ఇప్పుడు కోట నీలిమ గారికి నోటీసులు పంపించారో మా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ కార్యకర్తలందరం ఖండిస్తున్నాము. ఇది 2015లోనే శ్రీ కోట నీలిమ గారు ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లిఖితపూర్వకంగా అఫిడవిట్ ఇచ్చారు. ఆ అఫిడవిట్ ఇచ్చినా కానీ మా పవన్ కీరా సార్ని, మా కోట నీలిమ మేడంని ఈ బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ వాళ్ళ ఓట్ చోరీ కేసులో మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియతమ నాయకుడు ఎవరైతే గలం ఎత్తారో వాళ్ళకు అగెన్స్ట్గా, మా కాంగ్రెస్ పార్టీకి అగెన్స్ట్గా వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేసి మా కోట నీలిమ మేడం గారి మీద 2 నోటీసులు పంపించడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాము. నేనే కాదు, మా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో మా కోట నీలిమ మేడం గారికి ఏదైనా ఈ బీజేపీ గవర్నమెంట్ తప్పులు ప్రచారం చేసి ఆమెని వేరే విధంగా కానీ న్యాయబద్ధంగా కానీ ఆమెని ఎదుగుతుండగా చూడకుండా ఇట్లా న్యాయపూర్వమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆమె ఎదుగుదలని ఈ బీజేపీ గవర్నమెంట్ చూడలేకపోతుంది. దీన్ని మేమందరం ఖండిస్తున్నాము. అవసరమైతే సనత్ నగర్ బంద్కు కూడా పిలుపునీయడానికి మేము రెడీగా ఉన్నాం.
జై రాహుల్ గాంధీ, జై కోట నీలిమ మేడం, జై కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ బేగంపేటలోని నల్లపోచమ్మ దేవాలయంలో మేము హోమం చేయడం జరిగింది. ఈ హోమం ఎందు గురించి అంటే ఏదైతే ఈసీ మా నీలిమ మేడం మీద ఎలిగేషన్ పెట్టిందో ఆ ఎలిగేషన్ గురించి. అయ్యా మేము 2 ఎలక్షన్ కార్డులు ఉన్నాయని మా మేడంకు నోటీసులు జారీ చేశారు. కానీ మా మేడం గారు 2017లోనే ఆమె యొక్క ఓటును ట్రాన్స్ఫర్ చేయాల్సింది కానీ చెప్పి ఈసీకి ఒక నోటీసు ఇవ్వడం పోయి వాళ్ళ ఆఫీస్కి పోయి ఫామ్ అప్లై చేసి వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఫామ్ 16 కూడా చేసి దాని మీద అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం, స్టాంప్ వేసి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఈరోజు ఏం చేశారంటే మళ్ళీ మీకు 2 ఓటర్స్ కార్డులు ఉన్నాయని చెప్పేసి ఒక నోటీస్ పంపించడం జరిగింది. అంటే ఇది మొత్తానికి రాజకీయంలో కుట్రలో భాగంగానే మా మేడం గారికి మళ్ళీ నోటీస్ పంపించారు. అయ్యా మీకు మేము 2017లోనే మా ఓటు ట్రాన్స్ఫర్ చేయమని మేము అప్లై చేసినాం. అప్లై చేసినప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసింది కూడా, కొత్త ఓటు ఇచ్చింది కూడా మీరే. మరి మీరు అక్కడ ఉన్నది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు 2 ఓట్లు ఉన్నాయని ఎట్లా చెప్తారు? అది మీరు తప్పు. ఎందుకంటే మీరు చేయాల్సిన అక్కడ క్యాన్సలేషన్ చేయాల్సినటువంటి ఓటును క్యాన్సిల్ చేయకుండా మా మీద అలిగేషన్ చేశారు. కాబట్టి ఇది రాజకీయ కుట్ర కాబట్టే మేము ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఎత్తినటువంటి ఓటు చోరుకు మేము అంత మద్దతు ఇస్తున్నాం. కాబట్టి ఏ విధంగా అయితే కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరినీ ఎలిగేషన్ చేయడానికే ఈ కుట్ర తప్ప దీనికి ఎవరం భయపడేది లేదు. ఇది మీరు ఏదైతే చేశారో తప్పు ఎలిగేషన్. దీనివల్ల రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఈసీ కూడా కొంచెం దేవుని దయతోని బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మేము ఈరోజు యజ్ఞం చేయడం జరిగింది.